ప్రమాణం చేస్తున్నాం వాళ్ళ దగ్గర. ఆయనతో సహవాసము కలిగి ఉన్నామా లేదా? ప్రభువా, గత వారం 7 రోజులు కంటి రెప్పలా కాపాడినావు. ఎంత సమయం ఇచ్చినావు నాకు. సమయాన్ని వృధా చేసినాం. న్యూస్ పేపర్ అక్కడ ఉంటుందండి, ఒకవైపు బైబిల్ అక్కడ ఉంటుంది. న్యూస్ పేపర్ తీసుకుంటాం. న్యూస్ పేపర్ చదవకూడదనే నా ఉద్దేశం కాదు. సెల్ ఫోన్ అక్కడ ఉంటుంది, బైబిల్ ఇక్కడ ఉంటుంది. సెల్ ఫోన్ తీసుకుంటాం. సెల్ ఫోన్ ఉండకూడదు అని కాదన్నా, సెల్ ఫోన్ ఉండాలి, మ్యాండేటరీ. న్యూస్ పేపర్ చదవండి, మంచిదే. కానీ ఎంతసేపు అని 24 గంటలలో వాటిని ఎంతసేపు మనం తీసుకుంటున్నాం, వాడుతున్నాం? బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఎంతసేపు చదివినాం? సెల్ ఫోన్లో ఉన్న వాట్సాప్ మెసేజ్లు, టెక్స్ట్ మెసేజ్లు, ఇన్స్టాగ్రామ్లు ఎంతసేపు అవి చదువుతుంటున్నాం? వేరే చేద్దాం, కంపేర్ చేద్దాం. అంటే సెల్ ఫోన్కి ఇచ్చే ఆ సమయం బైబిల్ రీడింగ్ మనం ఇవ్వడం లేదు. అంటే సెల్ ఫోన్ కంటే తీసుకుపోయింది బైబిల్. న్యూస్ పేపర్ కంటే అధ్వానం అయిపోయింది దేవుని వాక్యం మన జీవితాలలో. మనమేనా పరిశుద్ధులము? మన కొరికేనా పరలోకాన్ని సిద్ధపరుస్తున్నది? ఒక పులి స్టాప్